హాయ్ ఫ్రెండ్స్, చూడండి కుట్టడం వరకు వస్తుంది కదా. నేను ఈ వీడియోలన్నీ చెప్తున్నాను. ఎవరైనా జైన్ కానాలు ఉంటే జైన్ గండ్రి తప్పు పెట్టిను. ఫస్ట్ పాయింట్ ఎలా పెట్టాలి బ్లౌజు, సెకండ్ ఏం పెట్టాలనేది పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. కరెక్ట్ పెట్టడం పేపర్ మీద. ఫస్ట్ హైట్ ఎలా పెట్టాలనో చెక్ చేసి చూపి. ఫస్ట్ హైట్ చూపి. ఫస్ట్ పాయింట్ హైట్ పెట్టాలి. ఏం పట్టుకుంటావు హైట్ అయితే? భుజం నుంచి కింద వీపు దాటేసే వరకు. అది కాదు, నడుము ఇది నీకు. ఇగో నడుము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఫస్ట్ ఎత్తు, తర్వాత నడుము. కరెక్ట్ పట్టుకున్నావు. నడుము పెట్టుడు కరెక్ట్ పెట్టు. ఇలా నడుము పట్టుకున్నావు. ఈ డాట్లు వేయడానికి అక్కడ 1 ఇంచ్ వదిలిపెట్టుకో. నువ్వు ఎక్కడన్నా వదిలిపెట్టుకో. నీవు ఇక్కడైనా ఇలా మార్కేసినాక ఇక్కడ 1 ఇంచ్ అయినా వదిలిపెట్టుడే. సెకండ్ ఇది. థర్డ్ ఏం చేయాలి? ఉక్కు పట్టి నుంచి థర్డ్ పాయింట్ మెడ. థర్డ్ పాయింట్ మెడ అంటే మెడనే అంటారా? ఇది ఏమంటారు? నడుము. ఈ నడుము కింద నుంచి ఎక్కడి వరకు వచ్చిందో పెట్టుకోవాలి. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ వచ్చేసి పక్కల కుట్ల దగ్గర చంక భాగము. సీదా నన్న పెట్టుకో, ఉల్టా నన్న పెట్టుకో, వెనక భాగం పెట్టుకొని ఇలా పెట్టుకొని మనం సైడ్ కుట్లు వచ్చిన ప్లేస్ నుంచి ఎత్తు పెట్టుకోవాలి. ఇది 4వ పాయింట్. ఫస్ట్ ఈ 4 పాయింట్లు నేర్చుకున్న తర్వాత మళ్ళీ నెక్, షోల్డర్ ఎంత, భుజం ఎంత అనేది చూసుకొని వేళ్ళతోటి చూసుకొని 3 వేలు మెడ, 4 వేలు భుజం పెట్టుకొని ఆ లైన్లన్నీ కలిపేసుకుంటే వచ్చేది బ్లౌజ్ పాయింట్. మనకి సరిపోతుందో లేదో చూసి ఇది సరిపోతుందా చెస్ట్ పాయింట్కి ఎట్లా చూసుకోవాలంటే ఉక్స్ పట్టి నుంచి చంక భాగం వరకు. ఇక్కడ నుంచి ఈ ఉక్స్ పట్టి ఇక్కడ ఉక్స్ పట్టి ఫస్ట్ పైన పెట్టుకునే ఉక్కు నుంచి ఇలాగన్నట్టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలి. చూడండి ఇలా ప్రాక్టీస్ చేసిరు. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయరు. చాలా డౌట్ వస్తుంది వాళ్ళకు కూడా. మీరు కూడా చాలామంది మీకు అవైలబుల్గా నేర్చుకునే వాళ్ళు లేకపోతే కూడా ఇబ్బంది అవుతుంటుంది కదా. వాళ్ళకి నేను హోంవర్క్ ఇస్తున్నాను. ఎంతవరకు చేస్తారో చూద్దాం. కొంచెం నాకు రాసిస్తారా మేడం? రాసిచ్చిన ఆల్రెడీ బుక్ దేపో చూపిస్తా. అది పాయింట్స్